ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతులైన వ్యాపారవేత్తల్లో ఎలన్ మస్క్ ఒకరు. టెస్లా, స్పేస్ ఎక్స్ లాంటి అనేక అభినవ సంస్థల సిట్టర్ అయిన ఎలన్ మస్క్ తన అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచనలతో ఆకర్షణీయమైన విజయం సాధించారు. మరి ఎలన్ మస్క్ గురించి ఒకసారి ఆలోచిస్తే, సౌత్ ఆఫ్రికాలో జన్మించిన ఆయన అప్పుడు అతనికి వచ్చిన కష్టాల మధ్య లక్ష్యాలను ఎలా సాధించాడు అనేది ఒకసారి చూద్దాం. ఎలన్ మస్క్ 1971 జూన్ 20న సౌత్ ఆఫ్రికాలో జన్మించాడు. సౌత్ ఆఫ్రికాలోని డైరీ ఫోర్ట్ స్కూల్లో చదవడం జరిగింది. ఎలన్ మస్క్ చిన్నతనంలోనే కంప్యూటర్ పై ఆసక్తి చూపించారు. 12 సంవత్సరముల వయసులోనే బ్లాస్టర్ అనే వీడియో గేమ్ రూపొందించి దానిని $500లకు అమ్మడం జరిగింది. ఇతను బాల్యంలో ఉన్నప్పుడు ఎక్కువగా ఒంటరిగా గడపడం జరిగింది. అలా ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా పుస్తకాలు చదవడం, అదే విధంగా గణితం, సాంకేతికతపై ఎక్కువగా దృష్టి పెట్టేవాడు. సైన్స్ ఫిక్షన్ పుస్తకాలు మరియు వీడియో గేమ్లు కూడా ఆయనకు భవిష్యత్ సంబంధిత ఆలోచనలను పెంచాయి. ఎలన్ మస్క్ 17వ సంవత్సరం వయసులో తన తల్లి మరియు బంధువులతో కలిసి కెనడాకు వెళ్లారు. అక్కడ క్వీన్ యూనివర్సిటీలో 2 ఇయర్స్ చదివి నెక్స్ట్ అమెరికాలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. మస్క్ 2 డిగ్రీలు పొందగా, ఒకటి ఫిజిక్స్, మరొకటి ఆర్థిక శాస్త్రం. అప్పటిలోనే అతను సైన్స్ మరియు వ్యాపారము రెండింటి గురించి బాగా అవగాహన పొందారు. విద్యా కాలంలోనే ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటూ వ్యాపార సంబంధిత నెట్వర్క్ ను ఏర్పరచుకున్నాడు. తరువాత పిహెచ్డి కోసం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చేరాడు. చేరిన 2 days కే చదువు మానేశాడు. నెక్స్ట్ ఎలన్ మస్క్ ఒక రోజంతా కూర్చుని కోడింగ్ రాసి దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత తన అన్నతో కలిసి జిప్2ను స్థాపించాడు. ఈ జిప్2 కంపెనీ 1996లో స్థాపించడం జరిగింది. ఈ జిప్2 అనేది లోకల్ బిజినెస్ చేసుకునే వారికి ఆన్లైన్ సర్వీస్ రూపంలో సమాచారాన్ని అందిస్తుంది. అప్పట్లో ఈ జిప్2 చాలా ఆదాయాన్ని పొందింది. 1999లో జిప్2ను కాంపాక్ట్ $307 కోట్ల కొనుగోలు చేసింది. మస్క్ సంపద పెంచడంలో జిప్2 పెద్ద పునాది వేయడమే గాక తన పరిశ్రమ రంగాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్లడానికి దారి చూపింది. ఆ తర్వాత వచ్చిన డబ్బుతో ఎలన్ మస్క్ 1999లో X.com ను స్థాపించాడు. ఇది క్రెడిట్ చెల్లింపులు మరియు ఆర్థిక సేవల సంబంధిత వెబ్సైట్. 2001లో X.com పేపాల్ గా పరిణయం చెందింది. పేపాల్ యొక్క ముఖ్య లక్ష్యం ఉచిత ఆన్లైన్ డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందించడం. పేపాల్ డిజిటల్ చెల్లింపుల విభాగంలో టాప్ లో నిలవడం జరిగింది. 2002లో పేపాల్ ను ఈబేకు అమ్మినప్పుడు ఎక్కువ ప్రజాదరణ పొందడం జరిగింది. ఆ తర్వాత 2002లో స్పేస్ ఎక్స్ స్థాపించాడు. దీని యొక్క ముఖ్య లక్షణం తక్కువ ఖర్చుతో రాకెట్స్ ని స్పేస్ లోకి పంపడం మరియు సామాన్య ప్రజలకు అంతరిక్షాన్ని అందుబాటులో ఉంచడం. ఇక్కడ మస్క్ చాలా రిస్క్ తీసుకున్నాడు. ఎందుకంటే రాకెట్ ను అంతరిక్షంలోకి పంపడం మాటలు కాదు. ఒక్కసారి ఫెయిల్ అయితే $100 కోట్ల నష్టం వస్తుంది. నాసా లాంటిదే దీనికోసం ఎంతో కష్టపడుతుంది. మస్క్ స్థాపించిన స్పేస్ ఎక్స్ గురించి చాలా మంది పలు రకాలుగా విమర్శించడం మరియు నవ్వడం జరిగింది. మొదట్లో అతను చేసిన ప్రయోగాలు ఫెయిల్ అయ్యాయనే చెప్పాలి. కానీ అవి ఏమీ పట్టించుకోకుండా 2008లో ఫాల్కన్ 1 విజయవంతంగా మరియు ప్రైవేట్ రంగంలో తొలి రాకెట్ గా నిలిచింది. తర్వాత ఫాల్కన్ 9 రాకెట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరుకులు మరియు ఉపగ్రహాలు పంపించడంలో ప్రాధాన్యం పొందింది. స్పేస్ ఎక్స్ ఇప్పుడు స్టార్షిప్ ఆధునిక అంతరిక్ష యానాలు మాత్రమే కాదు, కొత్త ప్రపంచానికి చేరుకోవడానికి కూడా సిద్ధమవుతుంది. వీటితో పాటు వారు స్టార్లింక్ ప్రాజెక్ట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్ ఎలన్ మస్క్ కన్ను వాహనాల ద్వారా వచ్చే కాలుష్యం మీద పడడం జరిగింది. పెట్రోల్, డీజిల్ ద్వారా నడిపే కార్లు కాకుండా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలనుకున్నాడు. 2004లో ఎలన్ మస్క్ టెస్లాలో చేరాడు. ఆయన ఎలక్ట్రిక్ వాహనాలను మన జీవితంలోకి తీసుకురావడం మరియు వాటిని ప్రజలు నేర్చుకునే విధంగా మార్చడం తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. మొదట్లో టెస్లా కంపెనీ చేసిన కార్స్ టెస్ట్లో ఫెయిల్ అవడం జరిగింది. దానితో కంపెనీ చాలా నష్టాలు పాలవడం జరిగింది. కానీ అవి ఏమీ పట్టించుకోకుండా 2008లో మోడల్ ఎస్ ను విడుదల చేశాడు. అప్పట్లో అది బాగా సక్సెస్ అవ్వడంతో తర్వాత మోడల్ 3, మోడల్ ఎక్స్ మరియు మోడల్ వై రిలీజ్ చేయడం జరిగింది. వీటికి ఆటో పైలట్ ఫీచర్ కూడా ఉంటుంది. అప్పట్లో ఈ ఎలక్ట్రిక్ కార్స్ అప్పటి వరకు ఉన్న అన్ని కార్స్ రికార్డ్స్ ను ఈ టెస్లా రిలీజ్ చేసిన కార్స్ ఆ రికార్డ్స్ ను తుడిచిపెట్టేశాయి. ఆకర్షణీయమైన లుక్ తో ఒకసారి చార్జ్ చేస్తే 1000 కిలోమీటర్ల పైగా వెళ్లే దిశగా తయారు చేశాడు. అదే విధంగా ఈ కార్లను కొనేలాగా మార్కెటింగ్ చేశాడు. సేఫ్టీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీటితో పాటు ఎలన్ మస్క్ స్థాపించిన సోలార్ సిటీ కూడా అభివృద్ధి చెందింది. ఇదే అమెరికాలో అతిపెద్ద సోలార్ కంపెనీ. తర్వాత 2022లో ఎలన్ మస్క్ ట్విట్టర్ ను $42 మిలియన్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత ట్విట్టర్ ను ఎక్స్ గా మార్చడం జరిగింది. యూజర్స్ కు కొత్త ఫీచర్స్ అందించడానికి ట్విట్టర్ లో మార్పులు చేయడం జరిగింది. యూజర్ కు తమ కంటెంట్ ను మరింత ఆకర్షణీయంగా మరియు ఉపయోగకరంగా మార్చే ఫీచర్ ను ప్రవేశపెట్టాడు.
అందులో యూజర్ వీడియోలు, జిప్స్ అండ్ ఫొటోస్ సులభంగా పంచుకునే అవకాశం ఉంది. యూజర్స్ కి అడ్వాంటేజెస్ ఫీచర్స్ పొందాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అదే విధంగా యూజర్స్ అకౌంట్ భద్రతకు సెక్యూరిటీ ఫీచర్ ను అభివృద్ధి చేశాడు. ఎలన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత తాను చేసిన ప్రకటనలు మరియు అభిప్రాయాలతో యూజర్ దగ్గర నుంచి విపరీతమైన విమర్శలకు గురి అయ్యారు. అదే విధంగా న్యూక్లియర్ పరిశోధనలో కూడా ఆయనకు నిరసనలు ఎదురయ్యాయి. 2020లో కోవిడ్-19 వ్యాక్సిన్ పై ఆయన తీవ్ర విమర్శలు చేయడం, అలాగే కరోనా వైరస్ ప్రభావం పెద్ద ఎక్కువగా ఉండదు అని అనడం ద్వారా విమర్శలకు గురి అయ్యారు. ఎలన్ మస్క్ సంపద ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఉన్నత స్థానంలో ఉంది. 2022లో ప్రపంచంలో అతిపెద్ద సంపాదన ఉన్న వ్యక్తిగా గుర్తించారు. ఆయన సంపద ఎక్కువగా టెస్లా మరియు స్పేస్ ఎక్స్ మీద ఆధారపడి ఉంది. 2023 నుంచి టెస్లాకు సీఈఓగా ఉండడం, అదే టైంలో టెస్లా స్టాక్ ధర బాగా పెరగడంతో దాని కారణంగా ఎలన్ మస్క్ సంపద కూడా బాగా పెరిగింది. ఎలన్ మస్క్ స్థాపించిన స్పేస్ ఎక్స్ కూడా మంచి ఆదాయాన్ని అందిస్తుంది. ఈ కంపెనీ ఇప్పటికే అంతరిక్ష మిషన్లను నిర్వహిస్తూ మరియు నాసాతో భాగస్వామ్యం చేసుకుంటుంది. దీని వలన అతని ఆదాయం కూడా పెరగవచ్చు. 2023 నుంచి 2024లో ఎలన్ మస్క్ ప్రపంచ కుబేరుల్లో 2వ స్థానంలో ఉన్నాడు. అతని ఆస్తుల విలువ $204.7 బిలియన్. అమెరికాలో ట్రంప్ గెలవడంలో ఎలన్ మస్క్ పాత్ర చాలా ఉంది. అక్కడ ట్రంప్ గెలవడంలో మళ్ళీ ప్రపంచ కుబేరుల్లో ఎలన్ మస్క్ మొదటి స్థానంలోకి వచ్చాడు. ఇది ఈ రోజు వీడియో. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కుదిరితే షేర్ చేయండి. నెక్స్ట్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.